Hello students, welcome to online classes. I am Swarupa Rani. Our today's topic is digestion of proteins. This topic belongs to final year BJC. ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి చర్చిద్దాం. ముందుగా టాపిక్ లోకి వెళ్లే ముందుగా మనకు అసలు ప్రోటీన్స్ అంటే ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రోటీన్స్ అంటే ఇవి ఒక ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ప్రజెంట్ ఇన్ అవర్ డైట్. అంతేకాకుండా ప్రోటీన్ లభించేటటువంటి దాని యొక్క అవైలబిలిటీని బట్టి వాటి ఫంక్షన్స్ని బట్టి చాలా రకాలుగా విభజించడం అనేది జరిగింది. అయితే ముందుగా మనం మెయిన్లీ వీటిని 2 టైప్స్గా చెప్పుకుంటున్నాం. ఎలా అంటే మన బాడీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ప్రోటీన్ అంటే వివిధ శరీర భాగాల నిర్మాణంలో తోడ్పడేటటువంటి ఒక అనుఘటకంగా ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నింటినీ మనము ఎండోజినస్ ప్రోటీన్స్ అని అంటాం. ఎండోజినస్ ప్రోటీన్స్, ఎండో అంటే బాడీ లోపల ఉన్నటువంటి ప్రోటీన్స్. ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్ట్ యాజ్ ఏ కాంపోనెంట్స్ ఆఫ్ లివింగ్ సెల్స్ అండ్ ఫౌండ్ త్రూ అవుట్ ద బాడీ. బాడీలో మనకి మజిల్లో ఉండొచ్చు, మజిల్ కాంట్రాక్షన్కి అవసరమైనటువంటి యాక్టిన్, మయోసిన్ ప్రోటీన్స్, తర్వాత సెల్ కణం యొక్క మెంబ్రెన్స్లలో లిపోప్రోటీన్స్ లేయర్స్ గాను, తర్వాత స్కిన్ హెయిర్లలో కెరాటిన్ ప్రోటీన్ అని, ఇంకా ఫైబ్రినోజన్, ప్రోథ్రామిన్, ఇలా ప్లాస్మా ప్రోటీన్స్ ఉన్నాయి. చాలా అన్ని భాగాలలో ప్రోటీన్స్ అనేవి ఒక అనుఘటకంగా మనకు ఉన్నాయి. అలా ఉన్న వాటిని మనము ఎండోజినస్ ప్రోటీన్స్ అని అంటున్నాం. కానీ కొన్ని ప్రోటీన్స్ మనకు బాడీలో ఉత్పత్తి అవ్వకుండా, బాడీలో లేకుండా మనకి ఆహారం ద్వారా తీసుకునేటటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవి లేకపోతే మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. ఇలా డైట్ ద్వారా మనం తీసుకునేటటువంటి ప్రోటీన్స్ని మనం డైటరీ ప్రోటీన్స్ అని అంటాం. ఇవి డైట్లో మనకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నట్లయితే అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిని తీసుకున్నప్పుడు మనకు ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా మన బాడీకి లభించడం అనేది జరుగుతుంది. అవేంటంటే మీట్, మాంసం, జంతు మాంసం నుండి చికెన్, మటన్, ఇవి. తర్వాత డైరీ ప్రోడక్ట్స్, పాలు, మీగడ, వెన్న, పెరుగు, వీటి నుండి మనకు ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తున్నాయి. తర్వాత నట్స్, సర్టెన్ కొన్ని గ్రెయిన్స్, తర్వాత బీన్స్, సోయా బీన్స్, వీటన్నిటిలో కూడా మనకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నట్టు. ఇవి ఎక్కువగా ప్రోటీన్స్ లభించేటటువంటి ఆహారం. ఇలా జంతు మాంసం నుండి కానీ జంతువుల నుండి లభించే ప్రోటీన్స్ అన్నీ కూడా కంప్లీట్ ప్రోటీన్స్ అని అంటాం. అంటే ఇవి మనకు అమైనో యాసిడ్స్ని సప్లై చేస్తాయి. అమైనో యాసిడ్స్ అంటే ఏంటి మరి అంటే అమైనో యాసిడ్స్ అనేవి వీటి యొక్క ప్రోటీన్స్ యొక్క ఎండ్ ప్రోడక్ట్స్, వాటి యొక్క సింపుల్ ఫార్మ్స్. అమైనో యాసిడ్స్ ఒక ప్రోటీన్ తయారవ్వాలంటే మనకి అమైనో యాసిడ్స్ కొన్ని కలిస్తేనే ఒక బాండింగ్ని ఏర్పరచుకొని ప్రోటీన్స్ అనేవి తయారవుతున్నాయి. ఇలా మనకి 20 అబోవ్ అమైనో యాసిడ్స్ అనేవి ప్రోటీన్స్ ఏర్పడడానికి ఒక బిల్డింగ్ బ్లాకర్స్గా యూజ్ అవుతూ ఉన్నాయి. ఇలా ప్రోటీన్ అనేది ఒక కాంప్లెక్స్ ఫామ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉన్న ప్రోటీన్స్ మన బాడీ లోపలికి అబ్జార్బ్ అవ్వాలి అంటే అవి వాటి యొక్క సింపుల్ ఫామ్స్ అయినటువంటి అమైనో యాసిడ్స్గా మారాలి. ఇలా అమైనో యాసిడ్స్గా మారే ప్రక్రియనే మనం డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అని అంటున్నాం. ఇప్పుడు మనము ఈ టాపిక్లోకి వెళ్దాము. నెక్స్ట్, ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్ ఆధారంగా వాటిని మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము, అవి ఉన్న ప్లేస్ ఆధారంగా డైటరీ ప్రోటీన్స్ అండ్ ఎండోజినస్ ప్రోటీన్స్. ఈ డైటరీ ప్రోటీన్స్ మనకు రోజుకు ఎంత అవసరము అనేది చూసినట్లయితే
దాదాపుగా 50 to 100 గ్రామ్స్ అనేవి మనకు డైలీ ఈ ఇంటేక్ ద్వారా అంటే డైటరీ ప్రోటీన్ మనము ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిన అవసరము ఉంది. అంతేకాకుండా ఎండోజినస్ కూడా మనకు 30 to 100 గ్రామ్స్ పర్ డే అవసరము ఉంటుంది. డైటరీ ప్రోటీన్స్ అనేవి మనం ఆహారాన్ని బాగా కుక్ చేసినప్పుడు కొన్నిసార్లు అవి డీనేచర్ అయిపోతాయి. ఆ వేడికి డీనేచర్ అయిపోవడము, తీసుకున్నప్పుడు కొన్ని ఏమో ఈజీగా డైజెస్ట్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రోటీన్ డైజెషన్ లో పార్టిసిపేట్ చేసే ఎంజైమ్స్ ని మనము ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అని అంటున్నాం. ఏవైతే ప్రోటీన్ డైజెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయో, ఏవైతే మనకు వివిధ శరీరంలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ లో వివిధ భాగాలలో వివిధ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఆ ఎంజైమ్స్ లో ఏవైతే ప్రోటీన్ డైజెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటిని మనం ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అని అంటాం. వీటి యొక్క వర్క్ అంటే పని విధానాన్ని బట్టి వాటిని మళ్ళీ మనం ఎండోపెప్టైడేజెస్ అని, ఎక్టోపెప్టైడేజెస్ అని విభజించడం జరిగింది. చూడండి, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఇంక్లూడ్ ఎండోపెప్టైడేజెస్ అండ్ ఎక్సోపెప్టైడేజెస్. ఎండో మీన్స్ చూడండి, ఎండో అంటే లోపల ఇన్సైడ్ బాండ్స్ ను బ్రేక్ డౌన్ చేసేవి. అంటే ప్రోటీన్ యొక్క బాండ్స్ బ్రేక్ డౌన్ వల్ల అవి సింపుల్ ఫామ్ లోకి మారుతాయి. కాంప్లెక్స్ ఫామ్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఆ బాండ్స్ విడిపోవడం వల్లనే సింపుల్ ఫామ్ గా మారుతాయి. ఏవైతే ఎంజైమ్స్ ప్రోటీన్స్ యొక్క ఇంటర్నల్ బాండ్స్ ని అంటే ఇన్సైడ్ లోపల ఉన్నటువంటి బాండ్స్ ని బ్రేక్ డౌన్ చేస్తాయో వాటిని మనము ఎండోపెప్టైడేజెస్ అని అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అండ్ ఎలాస్టేజ్ అనే ఎంజైమ్స్ ని మనము ఎండోపెప్టైడేజ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సోపెప్టైడేజెస్ అంటే ఇవి పెరిఫెరల్ గా ఉన్నటువంటి అంటే పరిధీయంగా ఉన్నటువంటి బాండ్స్ ని, లోపల సైడ్ ఉన్నవి కాకుండా వెలుపల వైపు ఉన్నటువంటి బాండ్స్ ని, టర్మినల్ ప్లేస్ లో ఉన్నటువంటి బాండ్స్ ని కనుక బ్రేక్ డౌన్ చేసి వాటిని సింపుల్ ఫామ్ గా మార్చినట్లయితే వాటిని మనము ఎక్సోపెప్టైడేజెస్ అని అంటాం. ఈ ఎక్సోపెప్టైడేజెస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బాక్సిపెప్టైడేజ్ అండ్ అమైనోపెప్టైడేజ్. కార్బాక్సిపెప్టైడేజ్ అనేదేమో ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుండి రిలీజ్ అవుతుంది, ప్యాంక్రియాస్ నుండి విడుదల అవుతుంది. అమైనోపెప్టైడేజ్ ఏమో ఇంటెస్టినల్ గ్లాండ్స్ నుండి విడుదల అవుతుంది. ఈ రెండిటి ఫంక్షన్ కూడా సిమిలర్ గా ఉంటది. ఇవి రెండు కూడా ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ ని డైపెప్టైడ్స్ గాను లేదా ట్రైపెప్టైడ్స్ గాను వాటిని కన్వర్ట్ చేస్తాయి. అంటే లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్స్ కాకుండా మిడిల్ ప్రోడక్ట్స్ ని ఏర్పరుస్తాయి. తర్వాత వాటి మీద మళ్ళీ డైపెప్టైడేజెస్ వర్క్ చేసి వాటిని డైజెస్ట్ చేసి వాటిని సింపుల్ ఫామ్ లోకి మార్చడం అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా ఎక్సోపెప్టైడేజెస్, కార్బాక్సిపెప్టైడేజ్ అండ్ అమైనోపెప్టైడేజ్, ఇవి రెండు కూడా ఎక్సోపెప్టైడేజెస్. నెక్స్ట్ డైజెషన్ పార్ట్ చూసినట్లయితే ఇప్పటి వరకు మనం ఎంజైమ్స్ ఏంటి చూసినాం. ఎంజైమ్స్ లో టోటల్ గా మనకు ప్రోటీన్ డైజెషన్ లో పార్టిసిపేట్ చేసే వాటిని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటున్నాం. ఆ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ లో మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి. అంటే బాండ్స్ ఏవైతే ఎక్కడున్న బాండ్స్ ని అవి బ్రేక్ డౌన్ చేస్తాయి అనే దాన్ని ఆధారంగా చేసుకొని లోపల వైపు ఉన్న బాండ్స్ ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే వాటిని ఎండోపెప్టైడేజెస్ అంటున్నాం. వాటికి ఎగ్జాంపుల్ గా మనము ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ వంటి వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎక్సోపెప్టైడేజెస్ అంటే చివర్లకు ఉన్నటువంటి బాండ్స్ ని బ్రేక్ చేసినట్లయితే వాటిని ఎక్సోపెప్టైడేజెస్ అని అంటున్నాం. ఆ ఎక్సోపెప్టైడేజెస్ కి ఉదాహరణగా కార్బాక్సిపెప్టైడేజ్ అండ్ అమైనోపెప్టైడేజ్ ని తీసుకోవడం జరిగింది. అయితే డైజెషన్ పార్ట్ చూసినట్లయితే మామూలుగా డైజెషన్ అనేది నోట్లో ప్రారంభం అవుతుంది. మనకు మౌత్ అనేది ఎలిమెంటరీ కెనాల్ యొక్క ఫస్ట్ పార్ట్ అని చెప్పుకుంటాం కదా. అయితే మౌత్ పార్ట్ లో ఏ డైజెషన్ జరుగుతుంది చూసినాం కదా ఇంతకు ముందు మనం. కార్బోహైడ్రేట్ డైజెషన్ లో ఓన్లీ కార్బోహైడ్రేట్ డైజెషన్ మాత్రమే మౌత్ పార్ట్ లో జరుగుతుంది బై ద యాక్షన్ ఆఫ్ సెలైవా. సెలైవాలో ఉన్నటువంటి టయలిన్ అనే ఎంజైమ్ కేవలం కార్బోహైడ్రేట్స్ ని మాత్రమే పార్షియల్ గా డైజెస్ట్ చేస్తుంది. మౌత్ పార్ట్ లో ఎట్టి పరిస్థితిలో కూడా ప్రోటీన్ డైజెషన్ అనేది జరగదు. మరి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రోటీన్ డైజెషన్ అంటే ఓన్లీ ఇది స్టమక్ రీజియన్ లో స్టార్ట్ అవుతుంది. స్టమక్ రీజియన్ లోకి చేరినటువంటి బోలస్ అంతా కూడా 3-4 అవర్స్ అక్కడ ఉంటుంది కదా స్టమక్ లో. ఆ 3-4 అవర్స్ లో ఈ డైజెషన్ ప్రోటీన్ డైజెషన్ అనేది పార్షియల్ గా
జరగడం అంటే కంప్లీట్ డైజెషన్ స్టమక్లో జరగదు. ప్రోటీన్ యొక్క డైజెషన్ కంప్లీట్ అవ్వాలి అంటే అది ఇంటెస్టినల్ రీజియన్కి వెళ్ళాల్సిందే. ఇంటెస్టినల్ రీజియన్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ద్వారా అది పూర్తిగా డైజెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడే అబ్జార్ప్షన్ కూడా జరుగుతుంది. దీనిలో స్టమక్లో ఉన్నటువంటి మనకు గోడలలో మనకి స్మూత్ మజిల్స్ ఏం చేస్తాయంటే పెరిస్టాల్టిస్ చలనాలు జరుపుతాయి. జరిపినప్పుడు ఆహారం స్టమక్లో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా చిలికినట్టు అవుతుంది. చిలికినట్టు అయ్యి ఈ స్టమక్ గోడలలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ విడుదల చేసేటటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్ అంతా కూడా మిక్సప్ అవుతుంది. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లో మనకి మ్యూకస్ ఉంటుంది. మ్యూకస్ సెల్స్ ఏమో మ్యూకస్ని రిలీజ్ చేస్తాయి. పెరైటల్ సెల్స్ ఏమో హెచ్సిఎల్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తున్నాయి. తర్వాత చీఫ్ సెల్స్ ఏమో మనకి పెప్సిన్ అంటే పెప్సినోజన్ అనేటువంటి ఇనాక్టివ్ ఫామ్లో విడుదల చేస్తాయి. పెప్సిన్ అనేదేమో యాక్టివ్ ఫామ్, కానీ పెప్సిన్ అనేది ఏ రూపంలో విడుదల అవుతుంది? ఇది ఇనాక్టివ్ ఫామ్లో విడుదలవుతుంది. పెప్సినోజన్, వీటిని జైమోజన్స్ అని అంటున్నాం. ఇనాక్టివ్ ఫామ్లో విడుదలయ్యి ఆ తర్వాత ఆ ఇనాక్టివ్ ఫామ్లో ఉన్నప్పుడు అది ఎలాంటి ఫంక్షన్ నిర్వర్తించదు. అది యాక్టివ్గా మారాలి, మారిన తర్వాత అది వర్క్ చేయాలి, అంటే అది యాక్టివ్గా మారాలి. యాక్టివ్గా మారాలి అంటే దానిలో మనకు ఏది పార్టిసిపేట్ చేస్తుందంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుండి విడుదలైనటువంటి హెచ్సిఎల్ దీనికి యాక్టివేటర్గా పనిచేసి పెప్సినోజన్ని పెప్సిన్గా మారుస్తుంది. అప్పుడు పెప్సిన్ ప్రోటీన్ల మీద పనిచేసి వాటిని ప్రోటీయేసులుగా మరియు పెప్టోన్లుగా మారుస్తుంది. అంటే ఇక్కడ డైజెషన్ పార్ట్లో స్టమక్ డైజెషన్లో ఏంటంటే ఏమేమి విడుదల అవుతున్నాయి? హెచ్సిఎల్ అండ్ పెప్సినోజన్ అనేది విడుదల అవుతున్నాయి. హెచ్సిఎల్ యొక్క మెయిన్ పార్ట్ ఏంటిదంటే ఇది యాక్టివేషన్ చేయడం, పెప్సినోజన్ని యాక్టివేట్ చేయడం, కన్వర్ట్ చేయడం ఇంటూ పెప్సిన్ అనే యాక్టివ్ ఫామ్లోనికి మార్చడం. ఇంకా దాన్ని యాసిడిటీ యాసిడ్ కదా కాబట్టి పిహెచ్ని కూడా మెయింటైన్ చేస్తుంది. స్టమక్ యొక్క పిహెచ్ 2 బిలో ఉండడం అని మెయింటైన్ చేస్తుంది. తర్వాత హెచ్సిఎల్ యొక్క ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే ఆహారం ద్వారా తీసుకున్న అంటే ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా వచ్చినట్లయితే వాటిని చంపివేయడం కూడా దీని యొక్క ఇంకొక ఫంక్షన్. ఒకటేమో ఇది యాక్టివేటర్గా పనిచేస్తుంది పెప్సినోజన్కి పెప్సిన్గా మార్చడానికి. తర్వాత ఇంకొక పని డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ కిల్లింగ్ ఆఫ్ సర్టెన్ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఇంకొక ఎంజైమ్ కూడా విడుదలవుతుంది ఇక్కడ మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ నుండి, అది రెనిన్. రెనిన్ గురించి చూసే ముందు పెప్సిన్ యొక్క ఫంక్షన్ చూద్దాము. పెప్సిన్ అనేది చీఫ్ సెల్స్ నుండి, గ్యాస్ట్రిక్ యొక్క చీఫ్ సెల్స్ నుండి విడుదలవుతుంది. ఇదంతా మనం చెప్పుకున్నాం కదా. పెప్సినోజన్ కన్వర్టెడ్ టు పెప్సిన్ బై రిమూవల్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఫ్రమ్ ద N-terminal end. ఇది మరి పెప్సిన్ అనేది ఏం చేస్తుంది? దేని యొక్క పిహెచ్ లెవెల్లో ఉన్నప్పుడు పనిచేస్తుంది అంటే స్టమక్ పిహెచ్లో ఇది యాక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత ఇది ప్రోటీన్స్ని ప్రోటీయేజులు మరియు పెప్టోన్లుగా మారుస్తుంది. మామూలుగా ఇది ఫినైలాలనిన్, ట్రిప్సిన్, మిథియోనిన్, తర్వాత ట్రిప్టోఫాన్ వంటి ప్రోటీన్స్ని అది క్యాటలైజెస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఫార్ములా పెప్సిన్ యొక్క యాక్టివేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది. పెప్సినోజన్ ఫస్ట్ హెచ్సిఎల్ యాక్షన్ ద్వారా పెప్సిన్గా మారడం, తర్వాత ప్రోటీన్స్ మీద పెప్సిన్ యొక్క వర్క్ అది ఎలా మారుస్తుంది? ప్రోటీయేజెస్ అండ్ పెప్టోన్లుగా మారుస్తుంది. రెనిన్ అనేది ఇది కేవలం చిన్నపిల్లలలో మాత్రమే విడుదలయ్యేటటువంటి ఎంజైమ్. దీన్ని మనం కైమోసిన్ అని కూడా అంటున్నాం. ఇది ఓన్లీ చిన్నపిల్లలలో విడుదలవుతుంది. వాళ్ళు చిన్నపిల్లలు తాగే పాలని పెరుగుగా మార్చి పాల యొక్క డైజెషన్లో పాలలో ఉన్నటువంటి కేసిన్ అనే ప్రోటీన్ని ఇది డైజెస్ట్ చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఫస్ట్ ఇది ప్రోరెనిన్ అనేటువంటి ఇన్యాక్టివ్ ఫామ్లో విడుదలయ్యి మళ్ళీ హెచ్సిఎల్ సమక్షంలో అది రెనిన్గా మారుతుంది. రెనిన్గా మారిన తర్వాత పాలల్లో ఉన్న కేసిన్ని కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్గా మారుస్తుంది. ఈ కాల్షియం పారాకేసినేట్ మీద మళ్ళీ పెప్సిన్ పనిచేసి వాటిని ప్రోటీయేజ్లు పెప్టోన్లుగా మార్చడం అనేది జరుగుతుంది.
అంటే నెక్స్ట్ యాక్షన్ అనేది పెప్సిన్ది. ఫస్ట్ రెనిన్ ఏం చేస్తుందంటే కేసిన్ ప్రోటీన్ని కాల్షియం పారాకేసినేట్గా మారుస్తుంది అంతే. నెక్స్ట్ డైజెషన్ ప్రాసెస్ అంతా కూడా పెప్సిన్ వల్ల జరుగుతుంది. ఇది కేవలం అంటే మనకి స్టమక్ యొక్క గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుండి ఏమేమి విడుదల అవుతున్నాయని చెప్పుకున్నాం. హెచ్సిఎల్ ఒకటి, తర్వాత పెప్సినోజన్, ప్రోరెనిన్. పెప్సినోజన్ అనేది అడల్ట్స్లో అందరిలో విడుదల అవుతుంది. ఇది ప్రోరెనిన్ మాత్రం చిన్నపిల్లలలో మాత్రమే విడుదల అవుతుంది. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. స్టమక్ పార్ట్లో డైజెషన్ అనేది జరిగింది, పార్షియల్గా జరిగింది. ప్రోటీన్ యొక్క డైజెషన్ అనేది పూర్తిగా జరగకుండా అది ఏ రూపంలోకి మారింది? ఇప్పుడు ప్రోటీన్ అనేది ప్రోటీయేజ్లు మరియు పెప్టోన్లు అనే మిడిల్ ఫామ్లోకి మాత్రమే మారి ఉన్నాయి. అంటే ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి ఇంకా రాలేదంటే దాని డైజెషన్ కంటిన్యూస్ అవుతుంది. ఇక్కడ ఇంటెస్టినల్ పార్ట్లో. ఇంటెస్టినల్ పార్ట్లో మెయిన్గా డియోడినం పార్ట్లో మనకి 2 గ్లాండ్స్ ఉన్నాయి, లివర్ అండ్ ప్యాంక్రియాస్. లివర్ నుండి బైల్ జ్యూసు, ప్యాంక్రియాస్ నుండి ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఈ 2 వచ్చి మనకి స్టమక్ నుండి వచ్చినటువంటి పార్షియల్ డైజెస్టెడ్ ఫుడ్ని మనం ఇప్పుడు ఖైమ్ అని అంటున్నాం. బోలస్ ఏమో మౌత్ పార్ట్ నుండి వచ్చినటువంటి పార్షియల్ డైజెస్టెడ్ ఫుడ్. ఆ బోలస్ అంతా కూడా ఇక్కడ స్టమక్ పార్ట్లో ఇంకాస్త డైజెస్ట్ అవుతుంది. అలా మెత్తగా మారినటువంటి ఆ పార్షియల్ డైజెస్టెడ్ ఫుడ్ని మనం ఇప్పుడు ఖైమ్ అని అంటాం. ఖైమ్ ఎప్పుడైతే డియోడినం పార్ట్ లోపలికి వస్తుందో అక్కడ ఉన్న సెల్స్ అనేవి మోటివేట్ అయ్యి జీర్ణరసాలను విడుదల చేస్తాయి. బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ మిక్సప్ అవుతాయి. ఇప్పుడు దానిలో బైల్ జ్యూస్లో మనకి ఎలాంటి ఎంజైమ్స్ లేవు ప్రోటీన్ డైజెషన్ కోసం, కానీ ఏ డైజెషన్ కోసం ఎలాంటి ప్రోటీన్స్ వాటి ఎంజైమ్స్ లేవు. మరి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉన్నటువంటి ప్రోటీన్ డైజెషన్ చేసేటటువంటి ఎంజైమ్స్ ఏమున్నాయో చూద్దాం. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో మనకి ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్, ఎలాస్టేజ్, కార్బాక్సిపెప్టైడేస్ ఇవన్నీ కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుండి విడుదలయ్యేటటువంటివి. అయితే ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ కూడా మనకి ఎలాంటి ఫామ్లో విడుదలవుతున్నాయి అంటే ఇన్యాక్టివ్ ఫామ్లోనే విడుదలవుతాయి. ట్రిప్సినోజన్ అండ్ కైమోట్రిప్సినోజన్గా విడుదలవుతున్నాయి. మరి ఇవి యాక్టివ్ ఫామ్లోకి మారితేనే అక్కడ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి యాక్టివ్ ఫామ్లోకి మారడానికి వీటికి ఒక యాక్టివేటర్ అనేది అవసరం. ఆ యాక్టివేటర్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఇంటెస్టినల్ గ్లాండ్స్ నుండి విడుదలయ్యేటటువంటి ఎంటిరోపెప్టైడేస్, ఎంటిరోకైనేజ్ అని కూడా అంటాం దీన్ని. ఆ ఎంటిరోపెప్టైడేస్ అనేది దీనికి యాక్టివేటర్గా పనిచేసి వీటిని ట్రిప్సిన్ ఏమో ట్రిప్సినోజన్ని ట్రిప్సిన్ గాను, కైమోట్రిప్సినోజన్ని కైమోట్రిప్సిన్ గాను మారుస్తుంది. ఎంటిరోపెప్టైడేస్ ప్రొడ్యూస్డ్ బై ఇంటెస్టినల్ mucosal epithelial cells. Enteropeptidase cleaves off a hexapeptide from the N-terminal end of trypsinogen and produce trypsin. ఒకసారి ఈ ట్రిప్సిన్ కనుక విడుదలైంది అనుకోండి, ట్రిప్సిన్ ఆటోమేటిక్గా దాన్ని అది మోటివేట్ చేసుకుంటూ యాక్టివేటర్గా మారుతుంది. ఇలా 2 చోట్ల మనకి స్టమక్లో కూడా ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి ఎంజైమ్సే విడుదలైనవి, జైమోజన్స్. తర్వాత ఇంటెస్టినల్ పార్ట్లో కూడా ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి ఫామ్లోనే విడుదలైనవి. ఇవి రెండిటికి అక్కడేమో హెచ్సిఎల్ అనేది యాక్టివేటర్గా పనిచేస్తుంది, ఇక్కడేమో ఇంటెస్టినల్ పార్ట్లోనేమో ఎంటిరోపెప్టైడేజ్ అనేది యాక్టివేటర్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి కార్బాక్సిపెప్టైడేస్, ఇది మనకు ఎక్సోపెప్టైడేస్. కార్బాక్సీ అండ్ అమైనోపెప్టైడేస్లు ఇది ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుండి విడుదలయ్యేటటువంటి ఎంజైమ్. ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ ఆర్ ఎండోపెప్టైడేసెస్ ఈజ్ గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్. దీనిలో మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఇంకొకటి బైకార్బోనేట్ కూడా రిలీజ్ అవుతుంది. అది బైకార్బోనేట్ ఏం చేస్తుందంటే మనకు ఖైమ్ నుండి వచ్చినటువంటి హెచ్సిఎల్ని న్యూట్రలైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి pH లెవెల్కి మారుస్తుంది. దీనిలో మనకి యాక్టివేషన్ ఆఫ్ ఇన్యాక్టివ్ జైమోజన్స్ టు యాక్టివ్ ఎంజైమ్స్. ట్రిప్సినోజన్ అనేది ఎంటిరోపెప్టైడేజ్ వల్ల ట్రిప్సిన్గా మారుతుంది.
ఎప్పుడైతే ట్రిప్సిన్ యాక్టివ్ ఫామ్లోకి మారుతుందో ఇప్పుడు మనకి ఎంటిరోపెప్టైడేజ్ అనేది ఇంకా అవసరం లేదు. ఈ ట్రిప్సినే మనకు యాక్టివేటర్గా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే కైమోట్రిప్సినోజన్ని ట్రిప్సినే యాక్టివేట్ చేసి కైమోట్రిప్సిన్గా మారుస్తుంది. అంటే ఒకసారి కొంత ట్రిప్సినోజన్ కనుక ట్రిప్సిన్గా మారిందనుకో మనకి మళ్ళీ ముందున్నటువంటి యాక్టివేటర్ అనేది అవసరం లేదు. ట్రిప్సినే అది ఒక ఉత్ప్రేరకంగా మారి వాటిని యాక్టివ్ ఫామ్లోనికి మారుస్తుంటుంది. కార్బాక్సిపెప్టైడేజెస్ ఇవి మనకి ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ డిగ్రేడ్ ద ప్రోటీన్స్ ఇంటూ స్మాల్ పెప్టైడ్స్. వీటిని ప్రోటీయేజులు అండ్ పెప్టోన్లుగా పెప్సిన్ ఏమో ప్రోటీయేజులు పెప్టోన్లుగా మారుస్తుంది. కార్బాక్సిపెప్టైడేజెస్ ఏమో ఇవి డైపెప్టైడేజులు మరియు ట్రైపెప్టైడ్లుగా మారుస్తాయి. ఇవన్నీ కూడా మెటాలో ఎంజైమ్స్ రిక్వైరింగ్ జింక్ అనే లోహాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని మెటాలో ఎంజైమ్స్ అని అంటున్నాం. ప్యాంక్రియాటిక్ ప్రోటీయేస్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటెస్టినల్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇంటెస్టినల్ పార్ట్లో దాని యొక్క డైజెషన్ ప్రోటీన్ డైజెషన్ చూసినట్లయితే అమైనోపెప్టైడేజులు మరియు డైపెప్టైడేజులుగా దేనివల్ల మారుతున్నాయి? కార్బాక్సీ అండ్ అమైనోపెప్టైడేజ్ వల్ల అక్కడేమో ఇంటెస్టినల్ పార్ట్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుండి విడుదలయ్యేటటువంటి కార్బాక్సిపెప్టైడేజ్ మరియు ఇంటెస్టినల్ జ్యూస్ నుండి విడుదలయ్యే అమైనోపెప్టైడేజ్ ఈ రెండు కూడా ప్రోటీన్స్ని ఎలా మారుస్తున్నాయంటే డైపెప్టైడేజ్లు అండ్ ట్రైపెప్టైడ్. ట్రై అంటే 3, డై అంటే 2 అమైనో యాసిడ్స్ ఉన్నప్పుడు డైపెప్టైడేజ్లు అంటాం. మనకి ఇంటెస్టినల్ జ్యూస్ నుండి డైపెప్టైడేజ్లు అనేటటువంటి ఎంజైమ్స్ విడుదలవుతాయి. ఆ డైపెప్టైడేజ్లు డైపెప్టైడేజ్ ఏజ్ అనే ఉంటే మనకు అది ఎంజైమ్. డైపెప్టైడేజెస్ ఏం చేస్తున్నాయి అంటే మనకు డైపెప్టైడ్స్ని సింపుల్ ఫామ్లో అమైనో యాసిడ్స్గా మారుస్తాయి. థ్యాంక్ యూ.